విద్యార్థుల విజయమా లేకపోతే ప్రజా సంఘాలు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది విద్యార్థుల పోరాటానికి అట్లా అనుకోవాలి? మొదట ఈ విజయం విద్యార్థులది, విద్యార్థి యువతరాందే ఈ విజయం మొత్తం. ఇక దీనికి అనుబంధంగా అక్కడ ఢిల్లీలో కూర్చొని పోరాటం చేస్తున్న విద్యార్థులకి నీళ్ళు అందించిన వాళ్ళు ఉన్నారు, భోజనం అందించిన వాళ్ళు ఉన్నారు, బట్టలు అందించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చెందుతుంది. కానీ మొదటి క్రెడిట్ మాత్రం రాజీ పడకుండా, వెన్ను చూపకుండా 3 నెలలుగా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఈ విజయం వారికి అంకితం చేస్తుంది. వాళ్ళు విద్యార్థులు కానే కాదు, ఈ దేశ పౌరులు కానే కాదు, పక్క దేశాల నుంచి వచ్చారు ఉగ్రవాదులు, తుప్పెత్తుకుడే గ్యాంగ్ అని చెప్పి రకరకాల కామెంట్లు చేసి చివరికి తలొత్తి రాజీనామా చేయని పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే దీని మొత్తానికి మసిపూసి అంతా ట్రాప్ అని చెప్పే ప్రయత్నం చేసిన బీజేపీ ప్రయత్నం అంతా ఉత్తరే అయిపోయిందంట. నిజానికి ఇంత పెద్ద భారతదేశం కదా, ఎక్కడనో దండకారణ్యము లోపల కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవడమో లేదా ఎన్కౌంటర్ చేయడమో చేశారు కదా. ఢిల్లీలో నీ చుట్టుపక్కల పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు పాకిస్తాన్ వల్ల, ఉగ్రవాదుల, బంగ్లాదేశ్ వల్ల, అమెరికా వల్ల, చైనా వల్ల దొరకబట్టలేరా మీరు? కనుక అది తప్పుడు ప్రచారం చేసి ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారు. అందుకే ఈ పిల్లలందరూ దేశభక్తులు, వాళ్ళు భారతీయులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ పిల్లలు కూడా అంత ప్రేమిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చాయి. ఈ పిల్లలు 20 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు. అంటే ఇంకా 70 ఏళ్ళు దేశాన్ని ప్రేమించగలిగిన శక్తిమంతులైన ఈ విద్యార్థులు. కనుక దేశభక్తులు చేసిన పోరాటం, ఆ పోరాటం వలన విజయం సాధించడమే కాకుండా పోరాడి ఏదైనా చెయ్యగలము, ప్రభుత్వం ద్వారా సాధించుకోగలము అనే ఒక నమ్మకాన్ని ఈ యువతరం ఈ దేశానికి ఇచ్చింది. దాన్ని చూసి గర్వపడుతున్నా నేను. విద్యారంగంలో ఈ నీట్ పరీక్ష రద్దు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా మాత్రమే కాదు, విద్యారంగంలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దాలి, విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమం. అయితే నిన్న ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి వెన్నుముకనో గుండెకాయనో ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే దేవుళ్ళ గురించి చెప్పాలి, వినాయకుడు అట్లా ఎందుకుంటాడు, హనుమంతుడు ఎట్లా ఎందుకుంటాడు, వాళ్ళ ముఖాలు అట్లా ఎందుకుంటాడు, పుస్తకాల్లోనే చేర్చాలి అని చెప్పేసి మాట్లాడారు. సో ఇక్కడ వైపు ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి, అటువైపు అలాంటి ఇండికేషన్ ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాధారణంగా ఎప్పుడైనా విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చడానికి, మళ్లించడానికి, తప్పుదారి పట్టించడానికి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. మోహన్ భాగవత్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆ వార్త చూడలేదు, మీరు చెప్తున్నారు కనుక మీరు వినాయకుని పాఠం పెట్టి వినాయకుడు ఎలా తయారవుతాడో సైన్స్ ఏం చెప్తుందో అది కూడా పెట్టండి పక్కన. వినాయకుడి పాఠం పెట్టండి, సైన్స్ పెట్టండి. రాముడి పాఠం పెట్టండి, సైన్స్ పెట్టండి. రావణాసుడి పాఠం పెట్టండి, సైన్స్ పెట్టండి. కనుక విద్యార్థులకి రామాయణం, మహాభారతం, పురాణం, వేదాలు అన్నీ చెప్పాలి. సేమ్ టైం సైన్స్ కూడా చెప్పాలి. వాళ్ళు తెలుసుకుంటారు ఏది మంచి ఏది చెడు అనేది. కనుక సైన్స్ నేర్పించటం మూలంగానే మనం ప్రపంచంలో మన దేశ గొప్పతనాన్ని చెప్పగలుగుతాం, నిలబెట్టగలుగుతాం తప్ప మనం పురాణాల ద్వారా దేశ గొప్పతనాన్ని చెప్పలేము. ఇంతకు ముందుకు పేదవాళ్ళకి అన్యాయం జరిగితే, ఎవరికైనా అన్యాయం జరిగినా మావోయిస్టులు వస్తారు, అన్నలు వస్తారు అని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, మావోయిస్టులు అయితే భారతదేశం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది, ఇప్పుడు బొద్దింకలు వస్తాయి, యూత్ వస్తుంది, సిజేపీ లాంటి కాంగ్రెస్ పార్టీ లాంటి ఇది వస్తుంది. అంటే ఆ నమ్మకం వీళ్ళు మావోయిస్టులని ఈ యూత్ విద్యార్థుల ఉద్యమం రీప్లేస్ చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా సమాజంలో ఒక సైకిల్, వర్షాకాలం వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ప్రకృతి ధర్మం. సమాజంలో కూడా ఒకదాని పోయినా ఇంకొకటి ముందుకు వస్తూ ఉంటుంది. అది కూడా ప్రకృతి ధర్మమే. కనుక ఒక పోరాటం పోయినంత మాత్రాన దేశము ఆగిపోయే పరిస్థితి ఉండదు, మరో రూపంలో వస్తుందనడానికి ఇది ఒక చక్కటి చైతన్యం. మనమందరం చాలామంది దేశంలో ఉన్న వాళ్ళు అనుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేదు, ఇక మనం ఏమి చేయలేము అని ఒక నిరాశలోకి వెళ్ళారు. ఆ నిరాశలోకి వెళ్ళిన ఈ సందర్భంలో ఈ బిడ్డలు ఈ దేశానికి ఒక ఆశ కల్పించారు, ఒక నమ్మకాన్ని ఇచ్చారు. అందుకే వాళ్ళందరికీ పేరు పేరున మనం అందరం సెల్యూట్ చేయాలి. చివరి ఒక ప్రశ్న సార్,
విద్యార్థుల ఉద్యమం ఏదైతే జరిగిందో నిరసన నీటు పేపర్ లీక్ వచ్చిన జరిగిన పెద్ద ఉద్యమము ఒక డిమాండ్ స్పష్టంగా దేశ ప్రజల ముందు వచ్చింది. కేంద్ర ప్రభుత్వాలు కాదు, బీజేపీ పార్టీ దేశానికి వద్దు అని చెప్పేసి. సో దాన్ని ఎలాంటి సంకేతం కలగచ్చు? అంటే సరే, విద్యార్థుల యూత్ అభిప్రాయం ఉంటుంది, బీజేపీ దేశానికి వద్దు, కాంగ్రెస్ వద్దు, ఇంకో పార్టీ వద్దు అనేటటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు సందర్భం వచ్చినప్పుడు. దేశానికి, దేశ అభివృద్ధికి, ప్రజాస్వామ్య రక్షణకి, రాజ్యాంగానికి ఏ పార్టీ వ్యతిరేకంగా మారిపోయినా నిదానంగానైనా సరే ఆ పార్టీని తిరస్కరిస్తారు. ఆ తిరస్కరించే రోజులు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 2009-14లో కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన కేంద్రం నుండి బీజేపీ వచ్చింది. బీజేపీ ఇప్పటికీ 12 ఏళ్ళు పరిపాలించింది. ఇంకొక 5 ఏళ్ళు పరిపాలిస్తుంది కావచ్చు. ఖచ్చితంగా అప్పుడు ఆ పార్టీని కూడా తిరస్కరించే రోజులు వస్తాయి. అందుకోసమే ఎవరు కూడా మేమే శాశ్వతం అనుకోకూడదు, మేమే అంతిమం అనుకోకూడదు, మేమే నియంతృత్వంతో పరిపాలిస్తాం అనుకుంటే ఎప్పుడైనా మనం ఒక విత్తనాన్ని భూమిలో నాటితే, ఇప్పుడు ఈ వానలు వచ్చాయి, భూమిలో నాటితే మట్టి ఆ విత్తనాన్ని అణిచి ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ విత్తనం మొలకెత్తి ఆ మట్టిని తొలుసుకొని బయటకు వస్తుంటుంది. కనుక అది ప్రకృతి ధర్మంగా సమాజంలో కూడా అదే కొనసాగుతుంది. చివరగా నేపాల్లో ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని పడగొట్టారు, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది. సో ఈ ఉద్యమాలన్నీ జరుగుతున్నప్పుడు, మనం భారతదేశం చుట్టూ జరుగుతున్నప్పుడు ఇండియాలో అలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే బలమైన ప్రభుత్వం ఉన్నది, బలమైన పార్టీ ఉన్నది, ఇండియా మొత్తం బీజేపీ అదుపులో ఉండదని చెప్పేసి మాట్లాడారు. సో ఇప్పుడు అలాంటి ఉద్యమం జరిగింది. మొట్టమొదటిసారిగా 12 ఏళ్ళుగా బీజేపీ అధికారులు తొలిసారి ఒక కేంద్ర మంత్రిని పదవిలోంచి దింపారు. సో రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా అలాంటి జంజీ ఉద్యమం వస్తుందా, ప్రధాని పారిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పేసి అభిముక్తానంద స్వామి నిన్న మాట్లాడుతూ చెప్పింది ఒక నేషనల్ మీడియాలో. అలాంటి పరిస్థితులు ఇండియాలో రాబోతున్నాయి అనుకోవచ్చా? ఇదొక సంకేతం అనుకోవచ్చా? అంటే ఎక్కడైనా సరే ఎంత బలమైన ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరించినప్పుడు, ప్రజల్లో అసహనం ఏర్పడినప్పుడు, అసమ్మతి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తల వంచవలసిందే. నరేంద్ర మోడీ గారు ఆలస్యంగానైనా సరే 20 రోజుల తర్వాతనైనా విద్యార్థుల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని వారు రాజీనామా చేయించారు. కనుక చాలా సంతోషం, వారు గుర్తించారు. శ్రీలంక, నేపాలు, బంగ్లాదేశ్ లాగా వాళ్ళు ఏ విధంగా నియంతృత్వంగా చిట్ట చివరి వరకు ఉన్నారో ఆ విధంగా ఉండకుండా జాగ్రత్త పడ్డారు మోడీ గారు. ఇదే జాగ్రత్త పడి మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్న ఏమిటంటే, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. కోవిడ్ తర్వాత ఉపాధి లేక రోడ్ల మీద పడుతున్నారు. ప్రైవేట్ కంపెనీలు మూసేస్తున్నారు. కంపెనీల్లో ఉద్యోగస్తులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. వ్యవసాయ రంగంలో ఉపాధి లేక పట్టణాలకు తరలి వస్తున్నారు. ఈ అన్ని సమస్యలు ఉన్నాయి కనుక మీరు ఒక్కసారి దేశం మీద దృష్టి పెట్టండి, ఈ సమస్యను పరిష్కరించండి. ఉద్యోగాలు కల్పిస్తే యువతరం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఉద్యోగాలు కల్పించకపోతే, చదువులలో సంస్కరణ తీసుకురాకపోతే ఈ దేశ యువతరం ఖచ్చితంగా ఇవాళ ఒక చిన్న సంకేతం ఇచ్చారు. రేపు ఈ ఉద్యమం ఇంకా ఏ రూపంలోకైనా వెళ్ళవచ్చు.